హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ బీఎస్సీ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 2023-24 బ్యాచ్ మీకు సంబంధించిన ఎసెన్షియల్ అప్లికేషన్స్ ఆఫ్ మ్యాథమెటికల్, ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎవరైతే మన ఛానల్ ఫాలో అయ్యారో ఇక్కడ మన క్వశ్చన్ పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది. సో క్లియర్ గా చూసుకోవచ్చు, 3 hours ఎగ్జామ్ అయితే ఉంటుంది. 70 marks పేపర్ కనుక మీరు క్లియర్ గా అయితే నీట్ గా అయితే రాయాలన్నమాట. ఆల్రెడీ చెప్పినట్టుగా మనకి 2 పార్ట్స్ అయితే ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పార్ట్ బి వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడు మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. సో పార్ట్ ఏ వచ్చేసి మీరు కనుక క్లియర్ గా చూసుకున్నట్లయితే మనకి ఈ క్వశ్చన్ పేపర్ లో రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 1 నుంచి సో థియరీ అయితే అడగడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ కార్టీజియన్ ఫార్మ్. సో ఇది కూడా మనకి ఫస్ట్ యూనిట్ నుంచే అడగడం జరిగింది. సో 2 క్వశ్చన్స్ అయితే ఫస్ట్ యూనిట్ నుంచి మ్యాథ్స్ నుంచి అయితే అడగడం జరిగింది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటరాక్షన్స్. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ షార్ట్ నోట్స్ ఆన్ వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ. థర్డ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 2 ఫిజిక్స్ నుంచి అయితే మనకి అడగడం అయితే జరిగింది అనమాట. సో ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ షార్ట్ నోట్స్ ఆన్ బయోమాలిక్యూల్స్. అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ విటమిన్స్, గివ్ ఎగ్జాంపుల్స్. సో ఎన్ని విటమిన్స్ ఉన్నాయి, వాటి ఎగ్జాంపుల్స్. సో చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కెమిస్ట్రీ నుంచి అయితే అడగడం జరిగింది అనమాట. సో సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఫుడ్ అడల్టరేషన్. అలాగే ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి రైట్ షార్ట్ నోట్స్ ఆన్ అప్లికేషన్ ఆఫ్ ఫిజిక్స్ ఇన్ సెమీ కండక్టర్ టెక్నాలజీస్. సో సెవెంత్ అండ్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి మనకి అప్లికేషన్స్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో నైన్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ షార్ట్ నోట్స్ ఆన్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. అలాగే 10th క్వశ్చన్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ డిస్కస్ అబౌట్ ద ఫైర్ వాల్స్. సో లాస్ట్ 2 వచ్చేసి మనకి యూనిట్ 5 నుంచి అయితే ఇవ్వడం జరిగింది, కంప్యూటర్ సైన్స్ నుంచి. 7th, 8th క్వశ్చన్ వచ్చేసి మనకి డైరెక్ట్ గా అప్లికేషన్స్ నుంచి అయితే యూనిట్ 4 నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇవన్నీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఎనీ 5 అనేది మనం అటెంప్ట్ అయితే చేయాలన్నమాట. ఒక్కొక్క క్వశ్చన్ కి మార్క్స్ అనేది మనకి 4 marks అయితే ఇవ్వడం జరిగింది. 5 into 4 20 marks. సో పార్ట్ ఏ నుంచి మనకి 20 marks అయితే క్యారీ అవుతాయి. అలాగే పార్ట్ బి వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. సో పార్ట్ బి వచ్చేసి 5 into 10 50 marks. సో ప్రతి యూనిట్ నుంచి యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్, అలాగే ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క యూనిట్ లో డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయాలన్నమాట. సో క్లియర్ గా చూసుకున్నట్లయితే 11A క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అండ్ రిలేషన్స్. సో మనకి మొత్తం మీకు స్టార్టింగ్ కాబట్టి, మీ బ్యాచ్ స్టార్టింగ్ కాబట్టి మనకి ఇక్కడ క్లియర్ గా థియరీ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఎటువంటి కాంప్లెక్స్ నెంబర్స్ కానివ్వండి, ప్రాబ్లమాటిక్ అయితే మనకి ఇవ్వలేదు అనమాట. డైరెక్ట్ గా మనకి థియరీ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఈ బ్యాచ్ తోనే మీకు కొత్తగా అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో 11B క్వశ్చన్ వచ్చేసి రైట్ అండ్ అకౌంట్ ఆంప్లిట్యూడ్ ఫార్మ్ అండ్ కన్వర్జేషన్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. సో ఇది కూడా మనకి చాలా క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. టోటల్ గా మనకి థియరీ అయితే ఇవ్వడం జరిగింది యూనిట్ 1 మ్యాథ్స్ నుంచి అయితే. సో సెకండ్ యూనిట్ కనుక చూసుకున్నట్లయితే 12A ఎక్స్ప్లెయిన్ న్యూటానిక్ మెకానిక్స్ అండ్ రిలేషన్ మెకానిక్స్. అలాగే 12B క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. ఫిజిక్స్ అంటే యూనిట్ 2 నుంచి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. యూనిట్ 3 నుంచి కెమిస్ట్రీ నుంచి క్లియర్ గా చూసుకోవచ్చు. 13A క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ బ్రాంచెస్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. చాలా సింపుల్ గా అయితే మనకి స్టాండర్డ్ గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. 13B క్వశ్చన్ వచ్చేసి రైట్ అన్ అకౌంట్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. సో క్లియర్ గా చూసుకోవచ్చు, చాలా అంటే చాలా ఈజీగా అయితే ఇవ్వడం జరిగింది పేపర్ అనేది. పీరియాడిక్ టేబుల్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. సో ఎవరైతే ప్రిపేర్ అయ్యారో డెఫినెట్ గా చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ అప్లికేషన్స్ యూనిట్ 4 నుంచి క్లియర్ గా చూసుకోవచ్చు. 14A క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్స్. అలాగే 14B క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్. అప్లికేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 5th యూనిట్ కంప్యూటర్ సైన్స్ నుంచి ఏమి ఇచ్చారో క్లియర్ గా చూసుకోవచ్చు. 15A క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ మైల్ స్టోన్ ఆఫ్ కంప్యూటర్ ఎవల్యూషన్. అలాగే 15B క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్. సో క్లియర్ గా చూసుకున్నట్లయితే మనకి చాలా అంటే చాలా ఈజీగా అయితే ఇవ్వడం జరిగింది పేపర్ అనేది. సో క్లియర్ గా మీరు ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో మీరు వచ్చిన ప్రతి క్వశ్చన్ అనేది ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. అలాగే ఇంకా ఎవరికైతే ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవ్వలేదు, సో డెఫినెట్ గా ఈ పేపర్ కూడా డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. అలాగే ఇంపార్టెంట్ మోడల్ పేపర్ కూడా మన ఛానల్ అప్లోడ్ అయితే చేశాను. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ అయితే అప్లోడ్ అయితే చేశాను. అవి కూడా ప్రిపేర్ అవుతాయి. డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.